Welcome to the engineering mechanics class. In this class, I want to explain some important definitions in friction. So, మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటంటే లిమిటింగ్ ఫ్రిక్షన్, సెకండ్ వన్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, సో 3 యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, angle of friction, so fourth one angle of repose. సో మనం ఫ్రిక్షన్ చాప్టర్లో మనం ముందుకి మూవ్ అవ్వాలంటే ఈ 4 డెఫినేషన్, ఈ 4 టర్మ్స్ మీద మీకు కంప్లీట్ కాన్సెప్ట్ కావాలి. దట్ ఈస్ అ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్, సో యాక్చువల్గా లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే మనకి నార్మల్గా మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో సో లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్కి సంబంధించింది. ఓకే, సో స్టాటిక్ ఫ్రిక్షన్లో సో బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో, ఎఫర్ట్ ఇస్తున్నామో, ఆటోమేటిక్గా దెర్ ఈజ్ ఏ రియాక్షన్. దట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆటోమేటిక్గా సెల్ఫ్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, సెల్ఫ్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీనికి మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తే సపోజ్ దిస్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్ దట్ ఈస్ P తీసుకుంటే దిస్ ఈజ్ ద సో ఫ్రిక్షనల్ ఫోర్స్. సో మనం అప్లైడ్ ఫోర్స్ పెంచుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా సో ఇలా లీనియర్గా మనకి పెరుగుతూ ఉంటుంది. సో లీనియర్గా పెరిగి ఏదో ఒక పాయింట్ దగ్గర ఇది కట్ అయిపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకేనా, లిమిటింగ్ ఫ్రిక్షన్. సో అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఈ వాల్యూ దాటిన తర్వాత నుంచి సో ఇక్కడ వరకు బాడీ రెస్ట్లో ఉంటుంది. సో ఈ పాయింట్ దాటగానే బాడీ మోషన్లోకి వస్తుంది, రెడీ టు మూవ్. ఓకే, రెడీ టు మూవ్. సో అంటే దిస్ ఈజ్ ద ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎంత ఫోర్స్ ఇస్తున్నామో ఈ ఫోర్స్తో పాటు సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్. సపోజ్ ఈ బాడీ ఎలా ఉంది, సో మనం ఇక్కడ ఎఫర్ట్ ఇస్తామంటే ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ తాలూకా సర్ఫేస్ రఫ్నెస్ వల్ల సో దిస్ ఆఫర్స్ సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఎంత ఇస్తుంది, మనం ఎంత ఇందాక మనకి లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్లో లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్లో థర్డ్లో ఏమని చెప్పాము, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు ద ఎఫర్ట్ అప్లైడ్. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుందో అదే. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫర్ట్ అప్లైడ్ వరకు సో అప్ టు ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఏదో ఒక ఎండ దగ్గరికి వచ్చినప్పటికీ సో అది ఇదంతా అక్కడ మనకి స్టాటిక్ ఫ్రిక్షన్లో ఆ పాయింట్ ఎక్కడి వరకు వ్యాలిడ్ అవుతుంది, సో రెస్ట్ కండిషన్. ఎందుకు, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు మనకి లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి డెఫినేషను, సో లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ static friction, the maximum value of static friction up to which a body does not move over the surface of other body. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ ఏ అనే పాయింట్ రీచ్ అయ్యే వరకు బాడీ ఎట్టి పరిస్థితుల్లో రెస్ట్, దీని తర్వాత మోషన్లోకి వచ్చేస్తుంది. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్.
సో ఇక్కడ మనకి థర్డ్ మనకి ఫుల్ స్టాటిక్ ఫ్రిక్షన్ లాస్లో ఉన్నది. సో magnitude of frictional force is equal to the applied force. So up to a limiting condition, this is the limiting condition. up to the ఏమవుతుంది, బాడీ రెస్ట్లో ఉంటుంది. ఏ దగ్గర ఈక్విలిబ్రియం కండిషన్ వచ్చింది, ఏ దాటిన తర్వాత బాడీ స్టార్ట్స్ మూవింగ్, దట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అప్ టు విచ్ ద బాడీ డస్ నాట్ మూవ్. ఈ మ్యాక్సిమం వాల్యూ వరకు వెళ్ళే వరకు మనం అప్లైడ్ ఫోర్స్ ఈ మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయ్యే వరకు బాడీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా రెస్ట్ కండిషన్లోనే ఉంటుంది తప్ప మూవ్ అవుతాం. వన్స్ ద అప్లైడ్ ఫోర్స్ వాల్యూ, దట్ ఈస్ పీ వాల్యూ, క్రాసెస్ దిస్ లిమిట్, ఈ లిమిట్ని అప్లైడ్ ఫోర్స్ ఈ లిమిట్ దాటగానే బాడీ స్టార్ట్స్ మూవింగ్. ఇక్కడ ఏంటంటే ద బాడీ రిమైన్స్ రెస్ట్, ఓకేనా, అండ్ అప్లైడ్ ఫోర్స్ సో బిలో దిస్ ఏ కన్నా లోపు ఉన్న ఈ పాయింట్ లోపు ఉన్నప్పుడు అంతా రెస్ట్లో ఉంటుంది. సో కరెక్ట్గా ఎప్పుడైతే ఇక్కడ మొదలైందో, ఇది దాటడం మొదలైందో స్లైడ్ అవ్వడం మొదలవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సెకండ్ వన్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. So coefficient of friction, so this is denoted with this is symbol, so mu is equal to, okay, mu is equal to F by R. సో మనకి అక్కడ ఫోర్త్ లాలో చెప్పాను, mu is equal to డైనమిక్ ఫ్రిక్షన్లో మనం చెప్పుకున్నాం, mu is equal to F by R. దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, దిస్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో limiting friction by normal reaction. So మనకి బాడీ, సో దిస్ ఈజ్ ద అప్లైడ్ ఫోర్స్ P, సో దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్, సో దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో బాడీ ఇప్పుడు ఏంటి, బాడీ ఎలా లాగడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది. సో నార్మల్ రియాక్షన్ ఎప్పుడు కూడా సర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ద రేషియో, ఇట్ ఈజ్ ఏ రేషియో బిట్వీన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ రియాక్షన్. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, సో దట్ ఈస్ ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ రియాక్షన్. సో దట్ ఈస్ F by F ఈజ్ ఈక్వల్ టు, సో మనకి mu ఈజ్ ఈక్వల్ టు F by R. ఓకే, F by R, దట్ ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి ఇక్కడ సపోజ్ ఇది ఇటు సైడ్, ఈ ఆర్ని ఇటు సైడ్ తీసుకొస్తే mu R ఈజ్ ఈక్వల్ టు F, దట్ ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు, సో mu R. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో మనకి నార్మల్గా ఎక్కడైనా వాడేది. సో F ఈజ్ ఈక్వల్ టు mu R. Okay, F is equal to mu R, that is the force of friction. Limiting friction is equal to coefficient of friction into normal reaction. Okay, this is the coefficient of friction inte, it is the ratio between the force of friction to the normal reaction. That is the mu is equal to F by R, that is మళ్ళీ మనం కరెక్ట్గా రాస్తే F is equal to mu R. Next one is the angle of friction. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇది నేను మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి సో బాడీ వెయిట్ ఇది, సో అప్లైడ్ ఫోర్స్ ఇది, సో నార్మల్ రియాక్షన్ ఇది, దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్సు, నార్మల్ రియాక్షన్ ఈ రెండు తీసుకొని ఒక రిజల్టెంట్ కట్టుతాం కదా, రిజల్టెంట్ కట్టవచ్చు కదా. సపోజ్ దీన్ని P అనుకొని దీన్ని Q అనుకొని చేసుకుంటే రిజల్టెంట్ R ఒకటి వస్తుంది కదా. సో రిజల్టెంట్కి మనకు తెలుసు కదా, P² + Q² + ఫార్ములా మనకు ఉంది కదా. ఈ ఫార్ములా వేసుకొని ఒక రిజల్టెంట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. మనకి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఈ రిజల్టెంట్కి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్కి మనకి దట్ ఈస్ φ. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకి φ అని అంటాం. సో φ ఈజ్ ఈక్వల్ టు
phi is equal to resultant by normal reaction. ఓకేనా, రిజల్టెంట్ బై నార్మల్ రియాక్షన్. ఓకే, ఇంతకీ ఏ రిజల్టెంట్ ఇది? రిజల్టెంట్ ఏంటి? సో ఫ్రిక్షనల్ ఫోర్స్కి రియాక్షన్కి ఉన్న రిజల్టెంట్కి నార్మల్ రియాక్షన్కి, అంటే అది ఎక్కడ వస్తుందండి? ఈ రెండాటికి మధ్య ఉన్న సో రిజల్టెంట్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈ రెండు ఫోర్సుల కింద తీసుకొని మనం ఒక రిజల్టెంట్ కడతాం. అది ఎక్కడ వస్తుంది? దాదాపు ఈ రెండాటిల మధ్యలోనే కదా వస్తుంది. దిస్ ఈజ్ ద రిజల్టెంట్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ రెండాటికి మధ్య ఉన్న సో రిజల్టెంట్కి, ఓకే, ద యాంగిల్ బిట్వీన్ resultant of F and R, the angle resultant. Okay, so the angle between the resultant and normal reaction. సో మనకి ఏంటి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ అండ్ ఆర్, దట్ ఈస్ ద రిజల్టెంట్. ఇది రిజల్టెంట్కి ఆర్కి మధ్యలో ఉన్న యాంగిల్నే వి కాల్డ్ యాజ్. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ సో బాడీ ఎలా ఉంటే దీని తాలూకా నార్మల్ రియాక్షన్ ఇది, దీని తాలూకా ఫ్రిక్షన్ ఇది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి నార్మల్ రియాక్షన్కి కలిపితే రిజల్టెంట్ అని ఒకటి వస్తుంది. ఈ రిజల్టెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ రెండాటికి మధ్యలో కదా ఉంటుంది. సో అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ ద రిజల్టెంట్. ఈ రిజల్టెంట్కి ఈ రియాక్షన్కి మధ్య ఉన్న రియాక్షన్కి మధ్య ఉన్న యాంగిల్ని వి కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ నార్మల్ రియాక్షన్, దట్ ఈజ్. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం ఏమంటున్నాం? ఫై అని అంటాం. దిస్ ఈజ్ ఫై. ఓకే, సో ఈ ఫైని ఇప్పుడు మనం ఎలా అనుకోవచ్చు? సపోజ్ దీన్ని మనం ఎలా తీసుకుంటే దిస్ ఈజ్ ఎఫ్. ఓకే, ఇక్కడ మనం తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ఎలా వేస్తున్నాను? దిస్ ఈజ్ రిజల్టెంట్, దిస్ ఈజ్ రియాక్షన్. ఇది ఎఫ్ అనుకుందాం. సో ఎఫ్ అంటే దీన్ని మనం ఎఫ్ అని అనుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ ఫై. సో tan phi ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ ఎఫ్ బై ఆర్. ఇది ఎలా అయింది చూడండి ఒకసారి. సో ఇది ఫై కదా. సో ఈ ఫైకి దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్, అంటే ఈ ఆపోజిట్ సైడ్ని నేను ఇక్కడ తీసుకెళ్ళాను. ఇది ఎడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ tan phi ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్. సో దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్. ఓకే, మనకి tan ఎఫ్ బై ఆర్ అంటే మనకి ఏంటి? మామూలుగా tan phi ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాం కదా. సో ఎఫ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకి ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎఫ్ బై ఆర్. సో మనకి ఎఫ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? tan phi ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఓకే, tan phi ఈజ్ ఈక్వల్ టు మ్యూ, దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు tan phi. ఓకే, లేకపోతే మనకి ఫై వాల్యూ మనకు కావాలంటే ఏంది? tan ఇన్వర్స్ మ్యూ. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో థర్డ్ వన్, యాంగిల్ ఆఫ్ repose. This is very important concept. Suppose an inclined body, so with an angle ఉంది. సో ఈ యాంగిల్తో ఉన్నప్పుడు సపోజ్ ఈ బాడీ ఎప్పటి వరకు కిందకి స్లైడ్ అవ్వదు? ఇక్కడ ఈ వీటి మధ్య ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్సు మ్యాక్సిమం అవుతున్నప్పుడు ఈ యాంగిల్ సపోజ్ మనం ఎలాగా పెంచుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ కెనాట్ బేర్ దిస్
ఓకే, ఈ డౌన్వర్డ్ ఫోర్స్ని. సో డౌన్వర్డ్ ఫోర్స్ని బేర్ చేయలేదు కాబట్టి ఫ్రిక్షన్ దీనికి కిందన పడిపోతుంది. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఏంటంటే ద మ్యాక్సిమం యాంగిల్ మేడ్ బై అన్ ఇంక్లైన్ ప్లేన్ విత్ ద హార్జెంటల్ సచ్ దట్ ద బాడీ ప్లేస్డ్ ఆన్ జస్ట్ బిగిన్స్ టు స్లైడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఓకే it defined as the maximum angle of the inclined plane at which the body can remains in equilibrium on a plane entirely by assistance of friction. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ యాంగిల్ ఇన్క్లైన్ ప్లేన్ యాంగిల్ సో పెరుగుతుందో ఆటోమేటిక్గా బాడీ స్టార్ట్ స్లైడింగ్. సపోజ్ ఈ కండిషన్లో ఉంది యాంగిల్ చాలా తక్కువ ఉంది. ఈ యాంగిల్ నేను ఎలా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తున్నాను. ఏదో ఒక యాంగిల్ దగ్గర బాడీ స్టార్ట్స్ స్లైడింగ్. ఓకేనా, ఈ బాడీ ఏమవుతుంది, సో లోయర్ యాంగిల్ ఇప్పుడు ఎలా ఉంది, బాడీ ఏమైనా స్లైడ్ అవుతుందా, సో కొద్దిగా పెంచుకుంటూ వెళ్తున్నాను. ఏదో ఒక యాంగిల్ దగ్గర బాడీ స్టార్ట్స్ స్లైడింగ్. సో ఇక్కడ దీన్నే వీ కాల్డ్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే మ్యాక్సిమం angle at which the body remains in equilibrium. సో ఆఫ్టర్ దట్ ఏమైపోతుంది మనకు ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజ్ ఇది మనకి ఇలా ఉంది, ఈ బాడీ ఎలా ఉంది, సో బాడీ తాలూకా యాంగిల్ ఇది డబ్ల్యూ. సో దిస్ ఈజ్ ద రిజల్ట్ అండ్ దిస్ ఈజ్ ద సో బాడీ ఇది ఎటు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బాడీ ఇలా జారిపోవడానికి కదా. సో ఈ మూమెంట్ ఎలా ఉంది, ఇక్కడ మనం ఎటువంటి పీ వెయిట్లా. సో ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ దిస్ యాంగిల్ ద బాడీ స్టార్ట్స్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ కాబట్టి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు సైడ్ పడుతుంది. సో ఇప్పుడు మనకు ఉన్న ఫోర్సెస్ ఏంటి, సో ఎలా చూసుకుంటే దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఎఫ్, సో దిస్ ఈజ్ డబ్ల్యూ. సో దిస్ ఈజ్ డబ్ల్యూ. ఇది ఎంత ఉంది యాంగిల్ మనకి ఆల్ఫా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డబ్ల్యూ సైన్ థీటా. ఓకే, సైన్ థీటా ఆర్ ఆల్ఫా మీ ఇష్టం ఏదైనా, దిస్ ఈజ్ సైన్ ఆల్ఫా. ఓకే, సో అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా. మనకి మామూలుగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో మనకి ఇక్కడ మీకు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం. సో దీన్ని మనం ఏమనుకుంటున్నాం, సో దిస్ ఈజ్ ద బాడీ. సో నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇందాక క్లారిటీ ఇది ఇలాగా ఈ బాడీ ఇలా స్లైడ్ అయిపోతుంది కాబట్టి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్. సో దీనికి నేను ఆల్రెడీ మీకు ముందు క్లాస్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో చెప్పాను. దిస్ ఈజ్ ఆల్ఫా కాబట్టి సో దీనికి మనం ఎలా చేయాలి అన్నది కూడా చెప్పాను. దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఎఫ్. సో దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఎఫ్. ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి డబ్ల్యూ, ఇది ఆల్ఫా కాబట్టి డబ్ల్యూ సో సైన్ ఆల్ఫా, ఇది డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఎందుకంటే సో రెండు ఇవి. అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో మనకి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఓకే, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆరే కదా. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, డబ్ల్యూ సైన్ ఆల్ఫా, ఇది డబ్ల్యూ కాస్ ఆల్ఫా. ఓకే, డబ్ల్యూకి పోతే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా. ఓకే, మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా. ఓకే, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా అంటే మనకి మ్యూ అంటే ఏంటండి మనకి, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్.
సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద, ఎప్పుడైతే మనకి ఈ యాంగిల్ దీనికన్నా ఎక్కువైపోయిందో, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కన్నా మనకి ఎక్కువైపోతుందో, సో ఆటోమేటిక్గా ట్యాన్ థీటా, దిస్ ఈజ్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఆల్రెడీ, మనకి ఇంతకు ముందు దానిలో సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ కన్నా ముందు మనం ఏం చేసాం, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇక్కడ చూడండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఫై అని పెట్టాం కదా, సో ట్యాన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అని వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా. సో ట్యాన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ట్యాన్కి పోతే ఫై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. అంటే ఇక్కడ మనకి సో ఫై అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు ఆల్ఫా. దిస్ ఈజ్ ద ఈక్విలిబ్రియం కండిషన్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇన్క్లైన్డ్ యాంగిల్. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్క్లైన్డ్ యాంగిల్. ఉన్నంత వరకు బాడీ రెస్ట్లో ఉంటుంది. సో దాటితే దట్ ఈస్ ద ఫై ఆల్ఫా ఆర్ థీటా దాటితే ఆటోమేటిక్ బాడీ, సో దాటితే సో దీని కానీ మూవ్ అయితే బాడీ మూవింగ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్స్.